ఎక్కడికి వెళ్తున్నావే? ఏటమ్మా నువ్వు వెళ్ళి అన్నయ్య కాళ్ళు గడ్డం పట్టుకుని బతిమలాడి ఇంటికి తీసుకొస్తావా? చూసావు కదా, కాసేపు అయితే పొద్దుగూగేలా ఉంది, ఊరంతా సీకట్ అయ్యేలా ఉంది. వాడు ఎక్కడున్నాడని వెళ్తావు? వాడిని ఎలా ఎత్తికి తీసుకొస్తావు? పిచ్చి పట్టిందా నీకు? ఆడితో పాటే నువ్వు బయటుండి ఏడ్చేద్దామనే? నువ్వేం వెళ్ళక్కర్లేదు, ఎక్కడే ఉండు, నేనెళ్ళి తీసుకొస్తాను. నాన్న వద్దు నాన్న, నువ్వు బయటికి వెళ్తే నువ్వు ఇంటికి తిరిగి వచ్చేదాకా ఊపిరి బిగబెట్టుకుని ఉండాలి. అదే నేనైతే సైకిల్ మీద వెళ్తాను కాబట్టి తొందరగా ఎల్లు వచ్చేస్తాను. నా మాట ఇన్నాన్న. అది కాదమ్మా నాన్న, ఈ ఒక్కసారికి నన్ను ఎల్లనివ్వు. వెళ్ళి బేగ వచ్చేస్తానని చెప్తున్నాను కదా. ఆగమ్మా, నేను వెళ్ళి అన్న ఎక్కడున్నా సరే అట్టుకొచ్చేద్దా. జాగ్రత్త. ఏదేమైనా భాస్కరు, ఆ డ్రైవర్ గాడి వల్ల పడిపోయి నీ చెల్లి బాగా ముదిరిపోయిందిరా. అందుకే దొంగతనం మోపేసి నిన్నింటి నుంచి గెంటేసింది. ఇక చూడరా, ఆ డ్రైవర్ గాడికి పట్టపగ్గాలుండవు. ఇక కోళ్ళగంపలు కాదు రోయ్, డైరెక్ట్గా బెడ్రూమ్లో పెట్టేస్తారు ప్రేమాయణాలు. చిచ్చి, ఆ కొంపను తలుచుకుంటేనే కంపరం వచ్చేస్తాను మాయా. ఏట్రా పచ్చి ముందు తాగేస్తున్నావు? మండిపోతుంది మాయా, కడుపు మండిపోతుంది. ఆఖరికి మా అమ్మ నాన్న కూడా నన్నే తప్పెట్టారు. మా నాన్న అయితే కొంపలోంచి పడిపోమన్నాడు మాయ్యా. అయినా నేను దొంగను కాదు అని బొత్తుకుంటూ ఉంటే వినిపించుకోడే. ఎందుకు వినిపించుకుంటారా? మీ సిట్టేమో ఆ డ్రైవర్ గాడి మాయలో పడిపోయింది. ఇక మీ అమ్మా నాన్నేమో మీ సిట్టి మాయలో పడిపోయారు. అందుకేరా నిన్ను పురుగు కన్నా హీనంగా చూస్తున్నారా. ఇదిగో నువ్వేం బాధపడమాకరా, నీకో నేను పులిబా ఉన్నాం. మళ్ళీ ఇంకో పెగ్గేయ మొత్తం అవే సర్దుకుపోతాయి. కాసి నీళ్లు కలుపుకొని తాగరా, కడుపు కాలిపోద్ది. కాలిపోని మాయ్యా, తాగి తాగి చచ్చిపోనుంది. చిచి, ఏట్రా మాటలు? నేనుండగా నీకు పోవాల్సిన అవసరం ఏముందిరా? నువ్వు ఏటికి బాధపడ మాకు, నీ కప్పు నేను ఇస్తానురా. ఇంకో 4 గేదెలు కొనుక్కో, పాల వ్యాపారం బ్రహ్మాండంగా పెంచుకో. నీ చెల్లి ముందు తొడగొట్టి మగాళ్ళ బతకరా, అంతేగాని ఇట్ట ఆడంగి మాటలు మాట్లాడమాక. థ్యాంక్స్ మాయా, చాలా చాలా థ్యాంక్స్. రేయ్ సొత్త పెట్టరా, పెగ్గాయి. నేను వేస్తానుండ్రా భాస్కరా నీకు. అరే రే, స్టఫ్ అయిపోయిందిరా. అయిపోయింది బావా. నేను వెళ్ళి స్టఫ్ పట్టుకొస్తాను, సరేనా? మాయా నేను. అరే ఏం కాదురా భాస్కరా. అరే కోటిగా, ఈలోగా భాస్కర్ గానికి కాస్త జాగ్రత్తగా చూసుకుంటారా కోటిగా. నేను చూసుకుంటాను బాయ్. ఉన్నాడరా, ఏం కాదు, సరేనా? తాగు. నీకు పోసాను కదా, నేను వెళ్ళి పోసుకొని వస్తా. అలాగే వెళ్ళే. ఒరే కోటిగా బావా,
నా ఎక్స్పెక్టేషన్ నిజమైతే ఆ భాస్కర్ గాని ఎత్తుక్కుంటా ఆ చిట్టెమ్మ ఇదే దారిలో వత్తదిరా. ఈ పులిరాజు గాడి చేతికి చిక్కి పులిహోర అయిపోద్ది. అంటే ఏటి చేస్తావు బావా ఆ చిట్టెమ్మని? నువ్వు ఊహించింది నిజమేరా. మందులోకి చికెన్ ముక్క నలుచుకున్నట్టు నలుచుకోకపోతే నా పేరు పులిరాజే కాదురా. వద్దులే బావా, నాకెందుకో భయంగా ఉంది. నోర్మేహ, నీ బావను చెప్పు తీసుకుని కొట్టిందిరా అది. దాని మీద పగ తీసుకోపోతే ఎలారా? బావా చిట్టెమ్మొస్తుంది బావా. ఏయ్, నువ్వు పైకి వెళ్ళి చూస్తా ఉండు. సరేనా? సరే బావా. పద పద పద. ఓయ్ ఒలే ఇదిగో అన్న, పాల భాస్కర్ ఇటువైపు రావడం చూసావా ఏటి? చిట్టి, కొంపొదిలేసి వచ్చిన అన్న కోసం ఊరి మీద పడ్డావా వెతుక్కుంటూ? మా అన్న ఎక్కడున్నాడో తెలిస్తే చెప్పు, లేదా నీ పని నువ్వు చూసుకో. ఓసోస్, అంత కోపం ఎందుకే? తెలుసా తెలీదా? నీ అన్నయ్య ఎక్కడున్నాడో నాకు తెలిసే. ఎక్కడున్నాడు పులిరాజు? నా గుండెల్లో ఉన్నాడు. సోతావేటి? ఏయ్, సిప్పు దెబ్బతిందా నీకు ఇంకా సిగ్గు రాలేదా? అన్ని ఎలా ఎత్తుక్కోవాలో నాకు బాగా తెలుసు. నువ్వెలా? ఎల్లెళ్ళు, కాకినాడ మొత్తం ఎదిగినా మీ అన్న దొరకడు. ఎందుకంటే తప్ప తాగి ఊరి చివర పడిపోయాడు కాబట్టి. ఏటి? తాగి పడిపోయాడా? రుచి మరిగిన కూడి ఇల్లెక్కి కూసిందని మీ అన్న కొత్తగా ముందుకు అలవాటు పడ్డాడు కదా. పైగా అందరూ కలిసి మెడట్టుకొని బయటికి గెంటేశారు. ఆ అవమానం తట్టుకోలేక పీకల దాకా తాగి పడిపోయాడు. పైగా ఏ పుట్టో పురుగో వచ్చి కరిసేసిందనుకో, ఏటి పుట్టుకున్న పైకి కూడా పోతాడు. ఏయ్, లేదు, అట్లాంటి మాటలు మాట్లాడుకో. మా అన్న ఎక్కడున్నాడు చెప్పు. చెప్తాను. మరి నాకేటి? ఏటి అలా మాట్లాడుతున్నావు? అవునే, నీకేమో నీ అన్న కావాలి, నాకేమో ఏయ్, ఎర్రి సుప్పులు చూసావంటే గుడ్లు పీకెత్తానేమనుకుంటున్నావు? ఏదో తమాష కన్నాను లేవే. నన్ను ఫాలోయింగ్ అయిపో. ఎక్కడున్నాడు చూపిస్తాగా. ఏం అక్కర్లేదు, నువ్వెక్కడున్నాడో చెప్పు, నేనే వెళ్ళి మా అన్నయ్యని తెచ్చుకుంటాను. అబ్బషా, సరే తెచ్చుకోపోవే, నా దారి నేను చూసుకుంటా మరి. పులిరాజు ఆగు. చూడు, జరిగిందేదో జరిగిపోయింది. జరిగిందంతా నేను మర్చిపోతాను, నువ్వు కూడా మర్చిపో. దయచేసి మా అన్నయ్య ఎక్కడున్నాడో చెప్పు. ఇలాగన్నావు బాగుంది. నా వెనక ఫాలోయింగ్ అయిపో. దా దా. భాస్కరో, లేరా లేరా భాస్కరో, ఏమైందిరా మావా నీకు? లేరా భాస్కరో. సిట్టి, అడుగు సిట్టి, భాస్కరు తాగి పడిపోయాడు. ఏమైందిరా మావా నీకు? ఏమైందిరా? లేరా భాస్కరో, లేరా. అన్నయ్య, లే మామా. రేకోటిగా అన్నయ్య, అన్నయ్య.
చిన్నదాన్ని. ఆవేశంలో ఏదో తెలుసో తెలియకో 4 మాటలంటే ఇలా పిచ్చోళ్ళ తాగి పడిపోతావా? లే లే ఇంటికెళ్దాం. అన్నయ్య లేరా అన్నయ్య? లే అన్నయ్య. పుల్లాజు కాస్తంత సాయం చేస్తావా? అయ్యో, నువ్వు అడగటం నేను చేయకపోవడమునా? పుల్రాజు ఏడ్సెత్తున్నావు? ఇంతకు ముందోసారి నీ మీద చేతులెత్తే చెప్పిచ్చి కొట్టావు కదా, దానికి ప్రతీకారం తీర్చుకోబోతున్నా. సుడు, సిట్టమ్మ ఒంటరిగా ఉంది, ఏం చేసినా అడిగేవారు లేరని ఈది కుక్కల మీద పడిపోదాం అనుకుంటున్నావేమో. ఈసారి చెప్పు దెబ్బలు కాదు, నీ పీక పిసికి సంపేస్తాను, జాగ్రత్త. రే రే అనయ్య లేరా, లే. నన్నే కొడతావే నిన్ను? చెప్పాను కదరా సంపెత్తానని. అనయ్య అనయ్య లే లేరా. తప్పు చేసావే సిట్టి, చాలా పెద్ద తప్పు చేశావు. మామూలుగా అయితే పాడు చేసి వదిలేసేవాణ్ణి, కానీ ఇప్పుడు వదలనే, సంపేసి వదిలేస్తాను. నేను సంపేస్తానే, నేను సంపేస్తాను. నిన్ను చిటి చిటి అబ్బా అబ్బా వద్దు వద్దు చిటి చిటి అరే
సిటీ 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 నన్ను చెప్పుతో కొడతావా? చూడవే సిట్టి, నీ బతుకు మీద నేను ఇప్పుడు ఎలా కొడతాను? రే, ఎవరో నువ్వు మా బావుని కొడుతున్నావు? బాడీగార్డ్. మీకు దండం పెడతారండి, ఆపండి బాబోయ్. అసలు మీరు ఎవరండి? ఎందుకు కొడుతున్నారో చెప్పి కొట్టండి. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకున్న నీకో నోరెత్తే అర్హత లేదురా. చట్టాలకు న్యాయస్థానాలకు గౌరవం ఇచ్చి వదిలేస్తున్నాను గాని లేకపోతేనా ఇప్పుడే ఇక్కడే షూట్ చేసి పడేసేవాడిని. బాబోయ్, నన్ను గేండి బాబోయ్. వెళ్ళి వాటర్ తీసుకురా. అమ్మా, అమ్మా, త్వరగా. అమ్మా, 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 నేనమ్మా.